రజనీకాంత్ గారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తానికి భారతదేశంలో పరిచయం అక్కర్లేనటువంటి గొప్ప లెజెండరీ యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన నటన, ఆయన స్టైలు భావితరాలకు కూడా ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. ఆయన కొన్ని వందల చిత్రాల్లో నటించినా కూడా ఆయన పాత్రలు మాత్రం కొన్ని మాత్రం మన మనసుల్లో అట్లాగే చెదిరిపోకుండా ఉన్నాయి. ఉదాహరణకి 'నరసింహ', 'పెదరాయుడు' ఇటువంటి చిత్రాల్లో చూస్తే మనం రజనీ గారిని తప్ప వేరొక వారిని ఊహించుకోవడం అసాధ్యమని చెప్పొచ్చు. అంత గొప్ప నటుడు రజనీకాంత్ గారు. భారతదేశం గర్వించదగినటువంటి నటుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఎక్కడో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో కండక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశం సైతం గర్వించేంత గొప్ప స్థాయిలో నటుడిగా ఎదిగినటువంటి గొప్ప నటుడు రజనీకాంత్ గారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా రాజకీయాల్లో ఆయన వదలవని చెప్పేసి ఆయన సరదాగా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే మన తెలుగువారితో ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. మీరు రజనీకాంత్ గారి అభిమానులైతే మన వీడియోని సబ్స్క్రైబ్